కాశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన రామాయణంలో దశరథుని కోడళ్లలో మైథిలి గురించి మనం చదువుకుంటున్నాం. నిన్న శతానందుడు మైథిలి యొక్క వృత్తాంతాన్ని తన తండ్రి గారైనటువంటి గౌతమ మహర్షి చెప్పిన విషయాల్ని చెబుతూ, మరి ఎందుకు తన తల్లి యొక్క వృత్తాంతాన్ని ఎందుకు చెప్పవలసి వస్తుందో కొంచెం చెప్తున్నాడు. మిథిలాధిపతి, నేను తలపట్టిన యాగము కాదు, గంట అయిపోయింది కదా. ఇట్లు పలికి ఏం చెప్తున్నారు? నాథ, నీకొక విశేషం ఉన్నది విందురా. జానకి భవిష్యత్ ఏమో తెలియట్లేదు, పరికించక అది విచిత్రంగా తోచునని తన అదెవరు జనక మహారాజు భార్య తను చెప్పింది. ఈ తన బిడ్డకి సోది చెప్పించడం, అరణ్యవాసం ఆ యోగం ఉన్నదని చెప్పడం, అలాగే ఒక విప్రుడు ఒక రోజున వస్తే ఆయన చేత కూడా ఈవిడ జాతకాన్ని అంతా కూడా వేయిస్తే ఆ గ్రహాల నక్షత్రాలు అన్నీ కూడా చక్కగా చూసి ఆయన కూడా ఇదే విషయం చెప్పడం, ఆవిడ విని చాలా బాధపడి రహస్యంగా ఉంచేసింది. ఆ తల్లి తన పిల్ల యొక్క జాతకాన్ని విషయాన్ని భర్తతో చెప్పలేదు. అలా పాపం బాధపడుతుంది, మదన పడుతుంది. కానీ పిల్ల యొక్క ఉద్దేశం ఎలా ఉంది? అబ్బా, చాలా అదృష్టం, నా అదృష్టం, నిజంగా అలాంటి రోజు వస్తే నాకు ఎంత సంతోషం అని అనుకుంటోందిట ఈ అమ్మాయి. ఆవిడ వనవాసమే కావాలని కోరుకుంటోందిట. అలా రకంగా చెప్పిన తర్వాత అప్పుడు తన పత్ని మాటలను ఆలకించిన జనక భూపతి పెదవులపై చిరునవ్వు నవ్వుతూ చేశారు. ఈ పిల్ల కూడా సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తిపోయింది. అప్పటి వరకు జరిగిన సంభాషణ అంతా కూడా వింటున్నటువంటి శతానందుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, నా విన్నపం ఒకటి విను. సందేహముగా ఉండిన అన్ని విషయములు విశదములు కాగలవు. నీకు ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి కదా. నేను ఒక విషయాన్ని చెప్తాను చూడు. అవంతా పూర్తిగా కనుక నువ్వు విన్నట్టయితే నీ యొక్క సందేహాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే జనకుడికి ఎన్నో సందేహాలు వచ్చాయి. ఇంతకుముందు మనం చదువుకున్నాం. అయ్యో, ఎవరు అసలు ఈ జానకి ఎవరు? ఈ పెట్టిలోకి ఎలా వచ్చింది? ఎవరు ఆ పెట్టిలో పెట్టారు? అది నాకే ఎందుకు దొరికింది? ఈవిడ తత్వం ఏమిటి? అసలు అర్థం కాకుండా ఉంది. దీనికి మూలతత్వం ఏమన్నా ఉన్నదా అని చెప్పేసి తనకి చాలా కారణాలను పాపం అలా మదన పడుతున్నాడు. అంటుంటే అప్పుడు చెప్తున్నాడు ఈయన, నీ యొక్క సందేహాలన్నీ కూడా నీకు పటాపంచలైపోతాయ్యా. మా తండ్రి గారు గౌతముల వారు నాపై దయతో మైథిలి కథ చెప్పినారు. జానకి అసలెవరో, అయోనిజిగా భూమిలో బాలికగా ఎందుకు లభించెనో, అందుకు కారణం లేవో, మూలతత్వమేమో అంత సర్వము తన జ్ఞాన నేత్రంతో చూసి చెప్పినారు. ఆయన గౌతమ మహాముని ఈ జరగబోయే కార్యాన్ని అంతా కూడా చెప్పారట అప్పుడే శతానందుడికి. ఇది కుటుంబ రహస్యము, ఇందు మా తల్లి కథ ఇమిడి ఉన్నందున వెల్లడించరానిది. అది ఇన్నాళ్ళు మీతో ఇదిగా ఉన్నా నేను ఎందుకు చెప్పలేకపోయానంటే, నా తల్లి కథ కూడా ఈ మైథిలి వృత్తాంతంతో ముడిపడి ఉన్నది అంచేత నేను ఇన్నాళ్ళు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాలి. కానీ ఇప్పుడు దీన్ని మరుగుపరిచి ఉంచినను ఏదో ఒక విధముగా నా తర్వాత వెల్లడి కాక తప్పదు. ఆ దైవ విధిని అనుసరించి ఎందరెందరో మహాత్ములను తమ హద్దులు మీరి కీర్తి పొందుతుంటారు. ఏవో దైవం అనుకూలించకపోతే మహాత్ములు కూడా ఏదో ఒక చెడ్డ పనులు చేసి వాళ్ళకి గొప్పగానే వాళ్ళు కీర్తి తెచ్చుకుంటూ ఉంటారు. మా తల్లిదండ్రులు నేను అందరూ కూడా చల్లగా హాయిగా ఉన్నామండి. ఆ సమయంలో ఇంద్రుడు మా ఇంటికి నిప్పు పెట్టాడు. అంటే మా చక్కగా కాపురం చేసుకుంటున్నటువంటి నా తల్లిదండ్రులని విడగొట్టేసి మమ్మల్ని నవ్వులు పాలు చేసేసాడు. అదే కదా, ఎవరైనా హాయిగా ఉంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు పాపాత్ములు దాపరిస్తూ ఉంటారు కదా. మచ్చ ఎరుగని మా తల్లిని
మదాంధుడై ఇంద్రుడు గౌతమ వేషంలో వచ్చి మోసగించిపోయినాడు. ఈ దుర్మార్గం నెరిగి మా తండ్రి ఆమెను శపింపబూనెను. ఆమె ఆమె భర్త పాదములపై పడి ఏడవసాగింది. నా తండ్రి నాతో, పుత్రా, ఈమె ఏడ్చి ఏడ్చి ప్రయోజనం లేదు. నీ తల్లి దేవరాజు మీద కోరికతో పతితురాలైపోయినది. పాపం ఎప్పుడైనా బ్రతలై తీరును. నీ తల్లి సంపాదించిన పాపము బుడ్దబలే ఈమెను కప్పి ఉండును. ఆ పిమ్మటనే శుద్ధురాలగును. నీ అది అని చెప్పాడు. నేను అక్కడి వరకు చదువుకున్నాను. అంటే ఏమిటి, ఈవిడ ఎంత తెలియచేసినా తప్పు తప్పేను, అనుభవింపక తప్పదు. పైగా ఈవిడ ఆ ఇంద్రుడిని చూసి మోహపడిపోయింది. ఆయనతో ఇష్టంగానే రమించింది. ఆ పాప రాసింత కాదు, ఆ బూడిదలో అదిగో పాపాన్ని ఎలా అయితే బూడిద కప్పినట్టుగా ఉంటుందో, నిప్పు లోపల ఉంటుంది, బూడిద కప్పేస్తే లోపల ఏం తెలీదు. అలాగ అయిపోయింది ఈవిడ పవిత్రురాలే, కానీ నిరుగప్పి నిప్పులా అలా పడుండిపోయింది పాపం, అంతే. ఆ తర్వాత అవుతుంది. నీ దుఃఖం నా మనసును కలిచివేయుచున్నది. అయోనిజిగా జన్మించిన ఈమె నా ఎంత వాణ్ణి పెండ్లాడి ఇంతటి పుత్రుని కలిగి ఉండియు ఈ పాపకార్యమునకు తెగించినది. దీన్ని సహించుటెట్లు? ఈ అయోనిజాన్ని ఏమిటని నాకు మన సందేహం వచ్చింది. శిరీష్ గారు చెప్పింది. ఇదిగో బ్రహ్మ మానస పుత్రికేట ఈవిడ కూడా. అంచేత అయోనిజ ఎలా అయింది అని నాకు డౌట్ వచ్చింది. అది అంచేత ఈవిడ అయోనిజ నా ఎంత అది అంత ఆవిడ అసలు అంత పుణ్యాత్మురాలే. నా అంతటి నేను కూడా నా అంత గొప్పవాడు ఇంకోటి లేడు అని గౌతమ మహాముని, అందులో ఈవిడ భవిష్యత్ కథ అంతా కూడా చెప్తున్నాడు అంటే ఆయన త్రికాల యోగి అని తెలుస్తుంది కదా. ఇదిగో నన్ను పెండ్లాడి నీ అంతటి పుత్రుడిని, ఈ శతాంతి కూడా గొప్పవాడని తెలుస్తుంది ఈ మాటతోటి, నీ అంతటి పుత్రుడిని కూడా కలిగి ఒక పాపకార్యం చేయడానికి తెగించింది. దీనిని సహించుటెట్లు? ఎలా సహించగలను ఆయన? అమరేంద్రుడు ఈమెయు కూడా శిక్ష పొందవలసిన వారే. ఈమె అయోనిజ. ఈమెకే పాపములు అంటవని కొందరు అనవచ్చును. కలికాలంలో ఈమెను పరమ సాధ్విగా తలంచవచ్చును. స్త్రీ అయినను తన పాపమునకు శిక్ష పొందవలసినదే. క్షమాగుణముచే పాపమును ఉపేక్షింపకూడదు. అది స్త్రీల విషయంలోను, అబలల విషయంలో, కొంతమంది అమాయకుల విషయంలో ఏవో కొన్ని శిక్షలు ఉండకూడదు అని చెప్పినా, స్త్రీ అయినా కూడా ఈవిడ చేసిన పనికి శిక్ష తప్పదు. పైగా శాపం ఇచ్చేసాడు కన్నా శాపాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. అంచేత ఏదో దయచేసి ఈవిడ్ని ఉపేక్షించకూడదు. పుత్రా, ఈమెను గూర్చి కంటతడి పెట్టకము. ఇదిగో నువ్వు బాధపడుకున్నాయన పాప పరిహారమునకు మంచి కాలము రావాలను. ఇదిగో ఆ పాపం తీరిపోతే అప్పుడు మంచి కాలం వస్తుంది. అప్పుడు రాముడను పేరుతో సాక్షాత్తు నారాయణుడి ఇచ్చరికి రాగలడు. అది కూడా చూసారా, ఈవిడ యొక్క శాప విమోచనం కూడా ఎవరి ద్వారా అవ్వాలో అన్ని కూడా ముందరే చెప్పేశాడు కదా ఆయన. అంతటి యోగి ఆయన. రాముడుగా అవతారం ఎత్తి ఆయన సాక్షాత్ నారాయణుడే ఇక్కడికి వస్తాడు. అతని పాదధూళిచే మన ఈ వంశమంతయు తరించగలదు. ఆయన స్పర్శ చేతే మన వంశం అంతా కూడా తరిస్తుంది. నీ తల్లి అహల్య సుధురాలు అగును అని చెప్పిరి. అయితే ఏంటండి ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్పడం అంటే, మరి శతానందుడు ఇక్కడికి రావాలి, వచ్చి తనే కదా చెప్పాలి, ఈ సీత వృత్తాంతం చెప్పాలి. మరి శతానందుడు ఇక్కడికి ఎందుకు వస్తే కానీ ఈ మైథిలి ఎలాంటిదో చెప్పడానికి కూడా అవకాశం ఉండదు కదా. అంచేత ఆ తల్లి కథ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. నాకు దుఃఖం ఆగింది కాదు. మా తండ్రి పాదములపై పడి, తండ్రి రాముడెవరు? నేను ఏమైపోదుము? రాముడు వచ్చే వరకు మా తల్లి గతి ఇంతేనా? ఆ పరంధాముని పాదధూళి మనపై ఎప్పుడు పడును? తండ్రి చెప్పుము, నా మనసు చిచ్చులో పడి దొర్లుచున్నట్లున్నది అని ప్రార్థించదని. అప్పుడు ఇంకా నాకు దుఃఖం ఆగలేదండి. అలా ఆ దుఃఖం అనేటువంటి అగ్నిలో నేను దహించుకుపోతున్నాను. ఎప్పుడు ఆ రాముడు ఎవరు, ఎప్పుడు వస్తాడు? అప్పటి వరకు నీ గతి నా గతి ఏమిటి? మనం ఎక్కడుంటాం, ఏమైపోతాం? నా తల్లి అప్పటి వరకు ఇలా పడి ఉండాల్సిందేనా అంటూ చాలా ప్రార్థించాను. అంటే
భవిష్యత్తులో ఏమి జరుగునో దానిని తన యోగ దృష్టితో పూర్ణముగా ఎరిగిన నా తండ్రి, నాయన శతానంద, లోకాతీతమైన మహత్తరమైన గాథను తెలుసుకుంటుని దాన్ని ముందుగానే పూర్తిగా వివరించుట మంచిది కాదు. కానీ నీ దుఃఖమును చూడలేక దానిని చెప్పుచున్నాను. ఈయనకి మొత్తం కథంతా కూడా, రామాయణం అంతా కూడా దివ్య దృష్టితో కనపడిపోయినట్టుగా తెలిసిపోతోంది. ఏమవుతోంది అన్ని కూడా. కథ అంతా వివరంగా చెప్పకూడదు నాయన నీకు. అంచేత కొంత నీకెంత అవసరమో అంతవరకు చెప్తాను అని చెప్తున్నారు. శాపం ఎప్పుడును తగిలి తీరును. అది పెద్దల విషయంలో వాళ్ళని చిన్నపుచ్చిన వాళ్ళు ఒక మాట ఏదన్నా అన్నా అది తప్పకుండా జరిగి తీరుతుందండి. అందుకే పెద్దల విషయంలో చాలా జాగ్రత్తగా, గౌరవంగా ఉండాలి. అందులో శాపం పెట్టారంటే అది తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. దాన్ని అనుభవించి తీరవలసిందే. నీ తల్లి ఇచ్చట ధూళిలో ఎవరికి నీ కనపడకుండా తమ పాపం నశించు వరకు ఉండును. అలాగా ఆవిడ అలా శాపం పూర్తయ్యే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. ధూళిలో కానీ ఎవరికి కనపడదు. నేను వేలాది సంవత్సరములు తపస్సు చేయుటకు, చూసారా అంటే ఎన్ని వేల వేల సంవత్సరాలు ఆవిడ పాపం అలా ఉన్నదో. ఈయన కూడా, ఈ గౌతమ మహర్షి కూడా వేలాది సంవత్సరములు తపస్సు చేయుటకు హిమాలయములకు వెళ్ళెదను. మన మన సమీపమున గల మిథిలాధిపతులకు పురోహితుడుగా నీవు కాలము గడుపుచుండుము. అప్పుడు నీ గతి ఏంటి, నా గతి ఏంటి అని అడిగాడు కదా కొడుకు. నేను నాయన హిమాలయాలకి తపస్సుకి వెళ్ళిపోతాను కొన్ని వేల సంవత్సరాలు. నువ్వు కూడా అప్పుడు మనది వేరు కదండి. వాళ్ళ ఇది వేరు. అది చెప్తున్నారు. అయినా వాళ్ళకి ఎప్పుడు కూడా అంతటి ముసలితనం అనేది కూడా ఉండవనుకుంటా. మనకైతే మనకి అన్ని వేల సంవత్సరాలైతే ఇవన్నీ ఇలా ఉంటారా అని అనిపిస్తుంది మనకి. మన సమీపంలో గల ఇదిగో నువ్వు మనకి దగ్గరగా ఉన్నటువంటి ఈ మిథిలా నగర రాజు దగ్గర నువ్వు పురోహితుడుగా గడుపుచూ ఉండు అని చెప్పాడు. మిథిలా దేశులు ప్రసిద్ధ నిమి వంశం వారు. వారు నిమి వంశానికి చెందినవారు. మంచి అది ఆ వంశం ప్రశస్తమైంది. వారి ఆశ్రమం నుండి కీర్తినార్జింపము. నువ్వు వాళ్ళ ఆశ్రమం కాదు, ఆశ్రయంలో అంటే వాళ్ళ అధీనంలో ఉండి నువ్వు ఆ రాజు దగ్గరే ఉండి మంచి కీర్తిని సంపాదించుకో నాయన. మిథిలా నగర భాగ్యము పండగలదు. ఎట్లందువా కమలాలయ అయిన లక్ష్మి అయోనిజగా మిథిలాధిపతికి యాగభూమిలో దొరకగలదు. చూడండి చెప్పేశాడు. మైథిలి ఎలా జన్మిస్తుందో ఒక ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. ఇదిగో ఆ మిథిలా నగరమే భాగ్యం. చూడండి, మన దేశానికే మంచి రోజులు వచ్చాయంటాం ఎవరన్నా ఒక మంచి ప్రభు వస్తే. అలాగా సాక్షాత్ లక్ష్మీదేవి, కమలాలయ అయిన లక్ష్మి అయోనిజగా అంటే ఆవిడ ఎవరి కడుపున పుట్టకుండానే మిథిలాధిపతికి యాగభూమిలో దొరకగలదు. నాగటి చాలన దొరుకుటచే ఆమె సీత అని పేరు పొందగలదు. అన్ని చెప్పేసండి మహానుభావులు. అలాగా సీత అని పేరు పొందగలదు. జనకుడు తన యోగము పండినది అని ఆనందపడుతూనే పడునే గాని ఆమె ఎవరని యోచన చేయడు. ఇప్పుడు కదా ఆయనకు వచ్చింది. ఈవిడ ఎవరు ఏమిటి అన్న ప్రశ్నలు ఎప్పుడు వచ్చాయి? ఆవిడ పెరిగి పెద్ద అయిపోతుంటే, పెళ్ళిడు వచ్చేస్తుంటే, ఆవిడకి పెళ్లి చేయాలని మదన పడుతుంటే అప్పుడు కదా ఆవిడ చేసే చేష్టలన్నీ చూసి అన్నీ చేసి అప్పుడు ఆయనకి ఇన్ని ప్రశ్నలు వచ్చాయి. అప్పటి వరకు హాయిగా బిడ్డ దొరికింది, ఆనందం పొందుతున్నాడు, చక్కగా పెంచుకుంటున్నాడు. అసలు ఈవిడ ఎవరు అనే యోచన అంటే ఆలోచన అసలు ఆయనకి రాలేదు. అసలు చేయడని చెప్పేశారు. సందర్భం వచ్చినప్పుడు ఈ విషయం ఇట్లా తనకి చెప్పుము. ఇదిగో నాయన, నువ్వు తొందరపడి ఇవన్నీ చెప్పేకు. ఆ టైం వస్తుంది. అందుకే అంటారు ఏదైనా ఒక మంచి పనికైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసేసుకోకూడదు. చెడ్డ పనులకైనా ఏదో ఆలోచన వస్తుంది, వెంటనే లేటికి లేచిందే పరుగంటారు పెద్దవాళ్ళు. అలా నిర్ణయాలు తీసేసుకుంటాం. కాస్త ఆలోచించి చేయమంటారు. నానా సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని ఆ మిథిలాధిపతికి చెప్తు గాని తెలియచెయ్యి అని చెప్పేశాడు. ఇంకా పంక్తి కంఠుడైన రావణుడని రాక్షసుడొకడు కలడనియు. వాడు ఘోర తపస్సు చేసి బ్రహ్మచే మానవులు కాక మరెవరి చేతను చావు లేకుండా వరము పొందినాడనియు నీకు తెలిసి ఉండును.
ఇదిగో నీకు ఆ రావణ కథ తెలిసే ఉంటుందేమో. ఆయన ఒక పెద్ద రాక్షసుడు. ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మగారి చేత వరములు పొందాడు. కానీ మానవులు తప్ప ఎవరి చేత కూడా నాకు మానవుడంటే ఆఫ్టర్ ఆల్ మానవుడు. మానవుడు ఏం చేయగలడు అనుకున్నాడు అంతే ఆయన. అంచేత ఎవ్వరి చేత కూడా నాకు చావు లేకుండా వరం ఇమ్మని బ్రహ్మగారి చేత వరాలు పొందేశాడు. వాడ వరగర్వముచే విర్రవీగుచు పతివ్రతలను మునులను కూడా హింసించుచు ముల్లోక విజయుడై ఉన్నాడు. అందుకో ఇలాంటి పరిస్థితి ఇలా ఉన్నది. అందుకో ఆయనకి ఆ వరగర్వం. వరాలు పొందేశాను, నన్ను ఎవడేం చేయగలడు, నాకు చావు ఉండదు అనుకుంటూ విర్రవీగుతూ ఆ మునుల్ని పతివ్రతల్ని అందరినీ కూడా ఆ అలా బాధ పెడుతున్నాడు. ఒకప్పుడు ఒక మహాఋషి వేద పఠనము చేయుచుండగా వేద వాక్కులతో కూడి మహాలక్ష్మి వాని నోటి నుండి వెలువడినది. వేదవతి అనేటువంటి ఆవిడ ఒక మహాలక్ష్మి అంశమే ఆవిడ. ఆవిడ చెప్తున్నారు ఈ మైథిలి కథనే చెప్తున్నాడు. ఈవిడే ఒకనాడు వేదవతిగా వచ్చింది. ఆ ఋషి వేదపట్నం చేసుకుంటుంటే ఆ వేద వాక్కులతో పాటు మహాలక్ష్మి ఆ నోట్లో నుంచి వచ్చి బయటకు వచ్చింటండి. ఆ ఋషి నోటి నుంచి. ఆ కారణం వలన ఆమె వేదవతి అయినది. ఆవిడకు వేదవతి అని పేరు వచ్చింది. విదేహ మహారాజు కుమార్తె కనుక వైదేహి అని నాగలి చాటుకు దొరికింది కనుక ఆవిడ సీత అని, జనక మహారాజు కూతురు కనుక జానకని, మిథిలా నగరాన్ని ఇన్ని పేర్లు దానికి ఆ ఊరికి. అంచేత మైథిలి అని ఇన్ని పేర్లు వచ్చాయి. ఈ వేదవతి అన్న పేరు ఇలా వచ్చింది. ఆమె శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందకోరి తపస్సు ప్రారంభించింది. అది కదా. అయితే ఏముంది, ఈవిడ ఇన్ని రకాలుగా పుడితే మాత్రం ఈవిడ కోరిక ఒకటి ఉంది. ఆ సాక్షాత్తు మహావిష్ణువునే పెళ్లి చేసుకోవాలని కోరింది. తపస్సు చేసింది. రావణుడామెను చూసి ఆమె అందమునకు ముగ్ధుడయ్యను. అది ఆవిడ మహా తపస్సాలిగా చూడండి. ఆవిడ ఆ వేదవేత్త. ఆవిడ కూడా వేద పురుషుడిలాగా ఆవిడ కూడా ఆ వేద వాక్కుల నుంచి బయటకు వచ్చింది కదా. మహావిష్ణువు యొక్క పవర్ అంతా కూడా ఈవిడికి ఉంటుంది కదా. మహాలక్ష్మి కదా ఈవిడ. అలా వచ్చిన ఆవిడ మహావిష్ణువునే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంది. అనుకుంటే ఈ రావణుడు ఆవిడ్ని చూశాడు. చూసి ఆమె అందమునకు ముగ్ధుడైను. సాహసంతో ఆమె జడలు పట్టుకొనెను. అది వెంటనే ఆవిడ మీద మోహం కలిగి ఆవిడ అందానికి ముగ్ధుడైపోయి చాలా సాహసంగా ఆవిడ జుట్టు గట్టిగా పట్టుకున్నాట. ఆమె చీత్కారం చేసి తన అరిచేతినే ఖడ్గముగా చేసి ఆ జడలందు తెగగొట్టి, మూర్ఖ, నేను విష్ణుదేవునికి నివేదితను. నన్ను అవమానించి నీ ప్రాణములు తీయుటకు మరల జన్మించెదను. చూడండి, రావణుడికి ఈవిడ ఈ మహాలక్ష్మి శాపం పెట్టింది. ఇదిగో ఎంత సాహసంగా నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నం చేశావు. అంచేత ఆవిడ చేతిని ఒక ఖడ్గంగా మార్చేసుకుందిట. లేకపోతే ఆవిడ ఏమన్నా ఇలా అంటే ఆయన పిడికిల్ని వదులు కొట్టుకోగలదా? ఖడ్గంగా చేసి ఆ జడల్ని కట్ చేసేసుకుందిట. కట్ చేసేసుకొని అప్పుడు చెప్తోంది, నేను ఆ విష్ణువుని యొక్క ప్రసాదాన్ని అంటే ఆయనకే నేను ఆ అర్పణం అయిపోయాను ఆల్రెడీ. అంచేత నన్ను అవమానించావు, నన్ను ముట్టుకొని ప్రయత్నించావు. అంచేత నీ ప్రాణములు తీయటానికి నేను మళ్ళీ జన్మిస్తాను అని పలికి తన శరీరమును యోగాగ్నిలో దహించి వేసినది. ఎంతటి పవర్ చూడండి. ఆయన ముట్టుకున్నారు, అపవిత్రం అయిపోయిందని ఆ యోగాగ్నిలో ఆవిడ దహించేసుకుందిట. తన మాట నిలుపుటకై రావణుని లంకలో ఒక పద్మవనము సరస్సులో పద్మ కోశమున అయోనిజిగా పద్మాలయై వేదవతి పుట్టెను. మరి రావణుని సంగతి చూడాలి కదా. అంచేత ఆ వేదవతిగా పేరు పొంది ఆ రావణుని యొక్క పద్మవనంలో సరస్సులో వాళ్ళకి అంతఃపురాల్లోనే సరస్సులు ఉంటాయి కదా, దాంట్లోనే ఆవిడంతటా ఆవిడ ఒక పద్మాలయై వేదవతిగా పుట్టింట. శివార్చనకై పద్మముల సేకరించుటకు అతడికి వచ్చిన రావణుడు పద్మమున వెలుగుచున్న స్త్రీ శిశువును చూచి ఎవరి బాలిక అని ఆశ్చర్యపడు. రోజు పద్మాలు కోసుకొచ్చి ఆయన మరి బోళ్ళు భక్తి ఆయన శివార్చన చేసేవాడు కదా. ఆ చేయడం కోసమని రోజు ఆ పద్మాలను సేకరించి పట్టుకొచ్చి పూజ చేసేవాడు. ఒక రోజున వెళ్ళేసరికి ఆ పద్మం మీద చక్కగా
మెరిసిపోతున్నటువంటి ఒక చిన్న బాలిక కనిపించింది. ఎవరి బాలిక అని ఆశ్చర్యపడిన ప్రహస్తుడు మొదలైన రావణుని మంత్రులు ఈయన ఎప్పుడు ఒంటరిగా వెళ్ళాడు కదా! బహుశా ప్రహస్తుడికి తెలిసుండాలి కథ అంతా. అంచేత వాళ్ళ అలానే మంత్రులందరూ కూడా రావణ ప్రభు ఈ బాల నిన్ను చంపుటకు వచ్చిన వేదవతి అని చెప్పగా, అప్పుడు ఆవిడ శాపం ఇచ్చింది కదా! చూసుకో ఆవిడే ఈవిడగా నిన్ను వదలకుండా వచ్చింది అని చెప్పగా, రావణుడు వెధ చెంది అమ్మో! మళ్ళీ నా అంతు చూడటానికి ఇలా నా వెనకాల పడుతోందా అని భయమేసింది ఈయనకి. భయమేసి వ్యధ చెంది ఆ బాలికను ఒక పెట్టెలో బంధించి సముద్రమున పారవేశాను. అప్పుడు ఆ వేదవతిని ఆ బిడ్డని ఓ పెట్టెలో పెట్టేసి సముద్రంలో వదిలేశాడు. అంటే ఈవిడ భూపుత్రి అని తెలిసిపోయింది. ఈవిడ సాక్షాత్ లక్ష్మీ అంశం అని తెలిసిపోయింది. రావణుడు పెడితేనే ఈ పెట్టెలోకి వచ్చింది. అన్ని ఒక్కొక్క ప్రశ్నకి సందేహాలు విడగొట్టి చెప్తున్నాడు శతానందుడు. సముద్ర కెరటములు ఆ పేటికను విదేహ ప్రాంతమునకు చేర్చినవి. దైవ నిర్ణయాన్ని బట్టి కదా జరుగుతాయి. ఆ సముద్రపు కెరటాలు అలా ఈ పెట్టెను తోసుకుంటూ మొత్తానికి ఈ విదేహ ప్రాంతానికి చేర్చాయి. కాలక్రమంన ఆ చోటు పూడిక పడినది. అది కొన్నాళ్ళకిల్లా కూడా మేట వేసేస్తాయి కదా! సముద్రపు నీరు కూడా తగ్గిపోతున్నప్పుడు కూడా కొంత దూరం అలా చూడండి ఈ గోదావరి నదులను అక్కడక్కడ చూస్తే ఒక్కొక్కసారి వీటి వరకు నిండిపోతాయి నీళ్లు. నిండుగా ఉంటాయి. ఒక్కసారి మట్టి జాగాలే కనిపిస్తాయి. పూడికంటారు. అక్కడంతా పూడిక పడిపోయింది. నూతుల్లోను అంతే కదా! నీరు తగ్గిపోగానే అడుగునున్న మట్టి కనబడుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ పూడికలు తీస్తూ ఉంటారు. పూడిక పడినది. నీవు యజ్ఞం నిమిత్తము నేలను దున్నుచుండగా అది నువ్వు నీ యజ్ఞం కోసమని నేలను దున్నుచుండగా రాజా భూపుత్రి అయిన ఆ బాలిక నీకు దొరికి సీత అయినది. అదిగో ఆ వేదవతే నీకు సీతగా నీకు దక్కినది. ఈ అదృష్టము ఏ ప్రభువునకు దొరుకునయ్యా? ఇట్లు ఈ మన కూటమంతయు సిరికూటమే కదా! అది మన అసలు అలా మన మన కుటుంబమే అదయ్యా. ఆ లక్ష్మీ సంపద అంతా కూడా ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంది కనుక మనదంతా సిరికూటమే, సిరి వంశమే అని చెప్పుకుంటున్నాడు. తనకు వద్దు అని యవతన రావణుడు సముద్రంలోనికి విసిరివేసెనో వాడే ఆమెను తిరిగి తన లంకకు తీసుకొని వెళ్ళును. అయ్య బాబోయ్! ఈ అమ్మాయి నాకు ప్రాణాంతకురాలు అని అనుకుని ఆ వేదవతిని అప్పుడైనా క్షమార్పణ చెప్పుకుంటే నిజంగా ఆ తల్లి క్షమాధరిత్రి కదండీ! అలాంటి బుద్ధి మనకు పుట్టదు. పాడు పనులు చేస్తాం. స్వామి క్షమించు నాకేమిటో తెలిసి మూర్ఖంగా చేశాను. లేకపోతే తెలియక చేశాను అనేసి అసలు అనుకోండి. ఎలా అయినా తప్పించుకోగలను. ఎవరు నన్నేం చేయలేరు అనేటువంటి ఆ ఆ స్వాతంత్ర్యం ఉన్నదే అది అతన్ని దెబ్బతీసింది. ఎవరినైతే వద్దనుకుని అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని వద్దనుకుంటూ విసిరివేసేసాడో, పైగా తను ఎవరు ఏమిటి అని ఎదుకోకుండా చూడగానే మోహంలో పడిపోయి ఆవిడని ఇది చేయాలనుకున్నాడు. అంచేత అవన్నీ పాపం మూటలుగా రాసిపోసున్నాయి ఆయనకు కూడా. ఎలా అయితే ఎవరినైతే వద్దనుకుని సముద్రంలోకి విసిరివేశాడో, వాడే ఆమెను తిరిగి లంకకు తీసుకువెళ్ళును. మళ్ళీ ఆవిడే రావడం, ఆవిడని చూసి మోహపడడం, ఎలాగైనా మారీచుడిని ప్రేరేపించడం, అన్ని ప్లాన్ చెప్పుకోవడం, తన లంకకు తీసుకెళ్ళడం. ఇవన్నీ కూడా ఇలా జరుగుతాయి. దానితో వాని సమూల నాశనం మగును. అదిగో అప్పుడు ఈ సీతమ్మ తల్లి అక్కడికి వెళ్ళి తాను చెరలో పడి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరి యొక్క చెర కూడా విడిపించిన మహా తల్లి ఆవిడ. ఇది ఇటుపై జరగబోన్నది. ఇదిగో ఇది జరగబోయే కథ నాయన. దాని కొరకు ఎదురు చూచుండము. ఇదిగో టైం వచ్చే వరకు ఆగు. తొందర పడకు. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పు ఈ విషయం అంతా అని చెప్పి కనుక సాక్షాత్ లక్ష్మియే సీత రావణ సంహారమునకై అయోనిజుగా యాగభూమి నుండి పైకి వచ్చినది. ఈ సీత మీ జానకి మమ్మల్ని పిల్ల కాల్దయ్యా, సాక్షాత్తు లక్ష్మీదేవే. రాఘవత్వే భవ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని చెప్తారు కదా. ఆ స్వామి ఏ ఏ అవతారాలు ఎత్తుతూ ఉంటే ఆ అవతారాల్లో దానికి తగిన పేర్లతో ఆవిడ వస్తూనే ఉంటుంది అని మనం పెద్దల ద్వారా వింటాం కదా. అలాగా అదిగో సాక్షాత్ లక్ష్మీదేవే సీత అన్నయ్యూ కలిసి వచ్చినవి.
ఆమె రాముని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా గుర్తించి ఉండును. ఆవిడకి ఆ తల్లి ఆవిడకి తెలియకపోవడం ఏంటి? అంచేత రాముడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణ మహావిష్ణువుగానే గుర్తించుండును. అందుకే వనవాసం తనకిష్టమన్నది. ఏం చిన్నపిల్లకి అంత అడవులకు వెళ్ళిపోవాలి అంటే అంత మక్కువేమిటండి? అన్న ప్రశ్నకి సమాధానం మనకి చెప్పాలి కదా! అందుకని ఆయన శ్రీ మహావిష్ణువు. జరగబోయే కథంతా ఆవిడకి తెలుసును. అంచేత వనవాసమే తనకిష్టం అని చెప్పిందేమో! వనమనగా ఇంకొకలా అనుకుంటాం చూడండి. వనము అన్న పదానికి చక్కని అర్థం ఇస్తున్నాడు. అంత చిన్న పిల్లకి అవన్నీ తెలుస్తాయేంటండి అని అనేస్తాము మనలాంటి వాళ్ళమని. వనమనగా పరంధాముడే. వాసమనగా అతనితో కూడిండుట అనేది కూడా. వనవాసం అంటే ఉపవాసంలాగే వనవాసం. ఉపవాసం అంటే మనం ఏంటి కాఫీ, టీలు ఏవో తాగుతూ ఉండలేకపోతే మళ్ళీ పండు ముక్కలు తింటూ లేతే చలివిడి పండుపప్పులు అలాంటివి తినొచ్చండి అని అవన్నీ తింటూ అలా మనం ఉపవాసం అంటే అలాంటిది మనది. అసలు ఉపవాసం అంటే అంటే దగ్గరగా అంటే స్వామికి దగ్గరగా వాసం అంటే ఉండడము. ఆ రోజంతా భగవత్ సన్నిధిలో భగవత్ ధ్యానంలో నిరాహారంగా ఆయన మీద మనసు పెట్టి ఉండడానికి ఉపవాసం అని పెద్దలు పెట్టింది. ఈయన ఇప్పుడు ఈ వనవాసానికి పేరేంటి? వాసమనగా వనమనగా పరంధాముడు. వనం అంటే అడవి అని చెప్పినట్టు అలాగ రకరకాల అర్థాలుంటాయి గదా! వనం అంటే పరంధాముడు అనే ఒక అర్థం గూడా ఉందిట. దానికి వాసమనగా అతనితో కూడిండుట. అంతే కదా! స్వామితో కూడిండుటే అని మరొక ధ్వని కూడా ఆ మాటలో ఉన్నది. పతితో కూడి వనవాసమునకు వెళ్ళి రావణ్ణి హతమార్చెదననియు అని అని ఉండవచ్చును. అది కూడా హమ్మయ్య! ఇప్పటికి నా నా ఆయన్ని పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఇద్దరం కలిసి అడవులకు వెళ్తాం. అప్పుడు నేను ప మన ఆ పరంధాముడే ఆ రావణ్ణి సంహరిస్తాడు. ఈవిడ కోరిక మరి అదే కదా! నేనింక మళ్ళీ జన్మిస్తాను. నీ అంత చూస్తాను అని చెప్పింది గదా! మన సీత మాటలలో ఎన్ని వనవా వనవాస వాసనలున్నవి చూసారా? ఈ వనవాసం నాకిష్టం, వనవాసం నాకిష్టం అంటే, ఆ తల్లి చెప్పిన ఆ వనవాసంలో ఎన్ని వాసనలున్నాయో చూసారా? అంటే ఎన్ని రకాలైనటువంటి అన్నీ ఉన్నాయి కదా! ఆ ఆనందం ఉంది, నవరసాలు ఉన్నాయి. ఆ వనవాసంలో రకరకాల వాసనలున్నాయి. సర్వ ఏంటి నవరసాలు అనుభవించారండి. ఆ పర్ణశాలలో నిజంగా సీతారాములు అన్యోన్యంగా అంత ఆనందంగా గడిపిన రోజులు అవే అని చెప్తారు. నేను అది కూడా ఒక దగ్గర విన్నాను. ఎందుకంటేట ఈ అంతఃపురాలలో వాళ్ళు ఎవరు గదుల్లో వాళ్ళుంటారు. ఎవరి పీజీల్లో వాళ్ళుంటారు. అంత ఆనందంగా అందులో అత్తలు, పెద్ద కుటుంబాలు అడుగు వేస్తే పరిచారకులు హాయిగా స్వేచ్ఛగా వాళ్ళిద్దరూ ఉండే అవకాశమే లేదు. నిజంగా సీతారాములు అన్యోన్యంగా హాయిగా గడిపారు అంటే చిత్రకూటంలోనే అని చెప్తారు. అలాగా అంచేత రకరకాల అక్కడ పాపం కష్టాలు చూసింది, సుఖం అనుభవించింది, నవరసాలు ఆయన యొక్క ద ఆహ్, దుష్ట శిక్షణ చూసింది. అన్ని రకాల అనుభవం ఆవిడకయిపోయాయి కదా! ఇక ఇచ్చటికి వచ్చిన రాముని పసివాడని తలపోకుము. ఆ నల్ల కలువ మొగ్గ శివుని విల్లెత్తునాయని సందేహపడకుము. వట్టి మాటగా భావించకుము. ఆ రాఘవుని అమానుష శక్తి రేపు చూడగలవు. ఈయన మదన పడిపోతున్నాడు. ఏమిటో తీరిగ్గా కూర్చొని అలాగా ఇలాంటి పణాలన్నీ పెట్టాను. ఆయన గాని ఎత్తలేకపోతే నా కోరిక తీరుతుందా? నా తల్లిని చేపడతాడా? ఏమైపోతాను? ఎంత పరాభవం జరుగుతుంది ఆయన నిజంగా ఎత్తలేకపోతే అని ఎన్నో మథన పడిపోతున్నాడు కదా! ఆ ప్రశ్న కూడా చెప్పేస్తున్నాడు ఈయన. ఆయన ఈ వచ్చిన పిల్లాడు ఏదో రాముడు మామూలు బాలుడే కదా! మనలాంటి వాడే కదా! మనవడుగా వచ్చాడు కదా! అంచేత ఆయన్ని ఒక పసిపిల్లాడిగా అనుకోకయ్యా. ఆ నల్ల కలువ మొగ్గ ఆయన చూస్తుంటే ముట్టుకుంటే కందిపోయేట్టుగా ఉన్నవాడు. ఈ పిల్లవాడు ఇంత సుకుమారుడు అంత కఠినమైనటువంటి ఆ విల్లుని ఎలా ఎత్తగలడు? శివుని విల్లు ఎత్తునా అని సందేహపడకుము. వట్టి మాటగా అని ఒకసారి మా రాముడికి చూపించు అని విశ్వామిత్రుడు అన్న మాటని వట్టి మాటగా నువ్వు అనుకోకయ్యా. ఆ రాఘవని అమానుష శక్తి అదిగో ఘటన సామర్థ్యము అమానుష అతి మానుష చేష్టలన్నీ కూడా నువ్వు రేపు చూస్తావు గదా! అని చెప్తున్నాడు. పరం పరంధామం పరంధామమును విడిచి ఆ పరంధామం
రాముడే దశరథ రాముడే ఈ భూమికి వచ్చినాడు. ఆయన అవతార రహస్యం కూడా చెప్పేస్తున్నాడు. ఆ పరమపదానికి పరంధామం అని పేరు కూడా ఉంది. ఆ వైకుంఠానికి. అంచేత అది విడిచాడయ్యా. అది విడిచిపెట్టి అక్కడి నుంచి ఆ పరంధాముడే సాక్షాత్తు ఆ నారాయణుడే దశరథ కుమారుడుగా రాముడుగా భూమి మీదకి వచ్చారు. దీనికి గల కారణం మేము తెలుసుకుంటివా? సీత పట్టిన పంతమే స్వామిది కూడా. ఇదిగో ఆయన రావణ సంహారం చేస్తాను, దేవతల యొక్క కోరికలు నేను తీరుస్తాను, వాళ్ళ యొక్క దుఃఖాలని పోగొడతాను అని చెప్పి ఎలాగైతే ఆయన పట్టుకుని వచ్చాడో, ఆ రావణ సంహారాన్ని నేను ఎలా అయినా చేయిస్తాను అని ఆవిడ కూడా ఆ రావణుడు చేసిన అకృత్యానికి ఆవిడ అదివరకే ముందుగానే ఆవిడ ముందుగానే రావణ సంహారానికి సిద్ధపడింది. అంటే ఇద్దరికి యొక్క ప్రతిజ్ఞలు ఒకటిగానే ఉన్నాయి. ఏమో సీత పట్టిన పంతమే స్వామిది కూడా. వీరిద్దరును వచ్చినది రావణ వధ నిమిత్తమే సుమా. అంచేత నువ్వేం ఆలోచించకవయ్యా. ఇదిగో సీత కోరిక ఇది. పరంధాముడు వచ్చిన పని కూడా అవతారం రాముడుగా అవతరించి వచ్చింది కూడా అదే కారణం. ఇద్దరిది ఒకటే. అంచేత నువ్వు అస్సలు ఏమి సందేహపడక్కర్లేదు. సతి ఏమో ప్రతిజ్ఞ పట్టినది, పతి దాన్ని నెరవేర్చ వచ్చినాడు. ఇదిగో ఆ భార్య యొక్క కోరికను తీర్చాలని ఈయన ఈయన ప్రతిజ్ఞ చేసుకొని దానివల్ల ఈయన కూడా వచ్చాడు. ఇక పాపకర్మలకు రావణ వధ జరిగి తీరును. సతీపతులు సీతారాముల రూపంతో వచ్చినారు. అదిగో ఆ సాక్షాత్తు లక్ష్మీనారాయణులే సీతా రాముడుగా ఇక్కడ ఈ ఈ రూపంలో ఉన్నారు. ఎంత వింత కథ రాజా, విన్నావు కదా. రాముడే శ్రీ మహావిష్ణువు, సీతయే మహాలక్ష్మి. చూచుటకు రాఘవుడు సామాన్య మానవుడుగా కనిపించును. వాని చర్యలో లోకోత్తరములు స్మరింపదగినవి. వాని ప్రభావము అద్భుతము, దైవ సంబంధమైనది. అది ఈయన చూడ్డానికి నీకు మామూలు పిల్లవాడే, కానీ నువ్వు ఒక్కొక్కటి ఆలోచించుకో. పోనీ నువ్వు అంతకుముందు చూడకపోయినా ఇప్పుడు ఈ విశ్వామిత్రుడితో కలిసి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి చర్యలన్నీ ఒక్కొక్కటి తలుచుకో. నీకు అన్నీ గుర్తొస్తాయి. ఎంత అద్భుతమైన చర్యల్లో. అంచేత ఆయన ఆయన చర్యలు లోకోత్తరములే, అన్ని ప్రపంచంలో చెప్పుకోదగినవే. మళ్ళీ 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 ఒకసారి కాదండి, స్మరింపదగినవే. నిరంతరం అలా స్మరింపదగినవే. వాటి ప్రభావం కూడా అలా స్మరించి చూడండి. వాటి యొక్క ప్రభావం ఏంటో చాలా అద్భుతం. అవన్నీ కూడా దైవ సంబంధము. మామూలు మానవ మాత్రులకి సాధ్యమైనటువంటి కావు. అవి దైవ సంబంధమైనవి. ఏదో ఉందండి, ఏదో దైవ దృష్టి ఉందండి, లేకపోతే ఈయన దైవాంశ సంభూతునండి, సాక్షాత్ భగవంతుడేనండి అంట. మామూలు మనుషుల్లోనే కొంతమంది చిన్న చిన్న ప్రజ్ఞల్ని చూసే అలాంటిది ఇంత అతిమానుష చేష్టలు చేస్తున్నటువంటి ఈయన మరి సాక్షాత్తు పరమాత్మ కాదని ఎలా అనగలరు? నీ వంటి వారికి ఈ విషయములు తెలిసి ఉండును. ఏవియు దాచక మా తండ్రి గౌతముల వారివి అన్నీయు నాకు చెప్పిరి. నీకు కూడా చాలా చాలా తెలుసయ్యా. నువ్వు కూడా అంతటి యోగివే, కానీ నువ్వు బయట పెట్టలేవు. తండ్రి చెప్తే అన్న నమ్మేస్తారా వీళ్ళు? ప్రపంచం నమ్మదు కదా. ఒక రాజు చెప్తే ఈయన మహానుభావుడు కదా, గౌతమ్ మహాముని లాంటి అంతటి వ్యక్తి చెప్పాడు కనుక, చెప్పవలసిన టైంలో ఈయన చెప్పాడు కనుక ఎక్కింది. ఇంతటి మహానుభావుడు రఘురాముడు సుభద్రనసు ఎత్తకపోవునా తాటకను చంపినవాడు కదా, సుబాహును వధించినవాడు కదా, మారీచుని ఎండుటాకు వలె ఎగరగొట్టి నడి సముద్రమునకు విసిరివేసిన వాడు కదా, నిన్ననే మా తల్లి అహల్య శాపంని ఇట్టి పోగొట్టిన కదా, అతడు స్వర్గమును భూమిని ఏకము చేయగోరినచో ఆ గొంతమ్మ కోరికను సైతము నెరవేర్చియే తీరును. ఇది ఓకే. నిగ్రహించించో ఎంతటి వాడైనను వానికి లోకువయగును, దయ చూపించో అంతటి చూపగలవాడు వేరొకడు వెతికినను కనబడడు. దానికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఎవ్వరూ తట్టుకోలేరు. అంచేత ఇది అదృష్టాన్ని పోగొట్టుకోకు అని చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మునిగుణాబ్దయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసం తండ్రి. దాసమ్మ అమ్మ దాసం.